హలో ఆల్. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక రిక్వెస్ట్. ప్లీజ్ లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ ఇయ్యండి అబ్బా. అండ్ ఇక్కడ నేనైతే కద్దుకి కీర్ చేస్తున్నాను. ఇది రంజాన్ టైం, దట్టు సమ్మర్. సో మీకెవరైనా ముస్లిం ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి ఈవినింగ్ ఇఫ్తార్ చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. వాళ్ళకి కద్దుకి కీర్ గానీ ఏదన్నా వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పాపం ఉపవాసం ఉంటారు, ప్రేయర్స్‌లో ఉంటారు కదా! ఇలా ఏదో ఒకటి ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ అల్లా బ్లెస్సింగ్స్ కూడా మనకి ఉంటాయి. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకొకటి చెప్తున్నాను. ఈ పాయసం అనేది నేను సీక్వెన్స్‌గా ఒకటి చేస్తూ ఇంకొకటి ఎలా చేశానో ఇంత తక్కువ టైంలో ఇంత టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. సో, సొరకాయ అనేది ఎప్పుడు లేత తీసుకోవాలి ఈ స్వీట్‌కి. ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు ఇలా పెద్దది తీసుకోండి. అండ్ దానికి పీల్ తీసేసి, సొరకాయ మధ్యలో ఉన్న గింజలన్నీ తీసేసి, నేను చూపించిన హోల్స్‌లో గ్రేట్ చేయండి. గ్రేట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త, పిల్లలు ఉన్న వాళ్ళకు కూడా. అండ్ 3-2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకొని, మనం ఏదైతే తురిమి పెట్టుకున్నామో సొరకాయి, దానిలో వాటర్ అంతా స్క్వీజ్ చేసేయాలి. వాటర్ ఉంటే ఏమవుతుందంటే మగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది. వాటర్ ఉంటుంది కదా! ఎవాపరేట్ అవ్వడానికి టైం పడుతుంది. సో, స్క్వీజ్ చేసేయడం వల్ల త్వరగా మగ్గుతుంది. వాటర్ కూడా ఎక్కువ ఫార్మ్. సో, ఇది ఒక పక్కన మగ్గుతూ ఉంటే ఇంకొక స్టవ్ మీద పాలు పోసి దాంట్లో నానబెట్టిన సగ్గుబియ్యం పోసాను. దీనివల్ల ఏంటంటే ఎట్ ఏ టైమ్ 2 అయిపోతుంది. తక్కువ టైంలో అవుతుంది. దీనివల్ల ఏంటంటే హాఫ్ అన్ అవర్‌లో అవ్వాల్సిన పని 15 మినిట్స్‌లో అయిపోతుంది. సో, ఇది కొంచెం మగ్గిపోయింది కదా! దీంట్లో నా దగ్గర ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఉంటే అవి పోసాను. ఇంకా నెక్స్ట్ స్టవ్ మీద పాలు, ఇంకా సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం. ఇన్ కేస్ మీ దగ్గర సగ్గుబియ్యం లేదు అంటే సేమియా గూడా వేసుకోవచ్చు. అది గూడా బావుంటుంది. సగ్గుబియ్యం వేశాక ఒకసారి కదపండి. ఎందుకంటే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి వేయంగానే. ఒక పక్కన ఇది సగ్గుబియ్యం ఉడుకుతూ ఉంటుంది. ఒక పక్కన సొరకాయ ఆల్రెడీ ఉడికిపోయింది పాలల్లో. ఇప్పుడు నేను షుగర్‌కి బదులు పటిక బెల్లం వేస్తున్నాను. మీ స్వీట్‌నెస్‌ని బట్టి మీరెంత తినగలరు స్వీట్ అనే దాన్ని బట్టి వేసుకోండి. నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఒక పెద్ద సొరకాయి అండ్ చిన్న టీ గ్లాస్ సగ్గుబియ్యానికి అంత పటిక బెల్లం కరెక్ట్ స్వీట్ సరిపోయింది. మీరు మీ స్వీట్‌నెస్‌ని బట్టి వేసుకోండి. చూడండి ఇటు పక్కన సగ్గుబియ్యం ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట. ఈలోపు అక్కడ పటిక బెల్లం అనేది కరిగిపోతుంది. సో, 2 ఈక్వల్‌గా అయిపోయింది కదా! ఇదంతా అయిపోయినాక ఈ సగ్గుబియ్యం అనేది దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తాను. చూడండి వితిన్ 15 మినిట్స్‌లో కుకింగ్ ఈ కద్దుకి కీర్ అనేది అయిపోయింది. నా వీడియోస్‌లో మెయిన్ ఇంటెన్షన్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక లేడీస్ దృష్టిగా ఆలోచించి, ఎక్కువ అంట్లు, బట్టలు ఇవే కదా ఆడవాళ్ళకి కనిపించే పనులు. సో, ఇవన్నీ ఎక్కువైపోతే భయపడి చాలా వరకు ఇలా పెద్ద పెద్ద ప్రాసెస్ వంటలు చెయ్యరు. సో, ఇంత తక్కువ టైంలో, తక్కువ గిన్నెలు వాడుతూ హెల్తీగా ఎలా చేసుకోవాలో నా వీడియోస్‌లో చెప్తూనే ఉంటాను. అప్పుడప్పుడు ఫాలో అవ్వండి. అండ్ ఇక్కడ ఇలాచీ దంచి వేసేసాను. నాకు కీర్స్ గానీ, సేమియాస్, పరవన్నం ఇవన్నీ స్వీట్స్ కూల్‌గా తింటేనే ఇష్టం. మీకెలా తినడం ఇష్టమో కమెంట్ చేయండి. అండ్ నేను చెప్పిన ప్రాసెస్ లెంతీగా ఉందా? ఇంకా తక్కువ టైంలో చేయొచ్చో లేదో కూడా నాకు కమెంట్ చేయండి. ఎలా అనిపించింది కద్దుకి కీర్? మీరు కూడా ట్రై చేస్తారా? తక్కువ టైంలో చేయగలుగుతారో లేదో నాకు కమెంట్ చేయండి. నా ప్రాసెస్ గురించి కూడా చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.